ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు పల్మనాలజిస్ట్, స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రదీప్ సింహ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్. ఎస్ సార్. సార్, చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు నిద్ర అనేది ఒక సమస్యగా మారిపోయింది. అసలు ఎన్ని అవర్స్ నిద్రపోవాలి అనేది కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు. అంటే కొందరు తక్కువ నిద్రపోతున్నారు, ఎక్కువ నిద్రపోవడం లేదా మధ్యాహ్నాలు నిద్రపోవడం అలవాటు చేసుకుంటున్నారు. అసలు ఏ ఏజ్ వాళ్ళు ఎంతవరకు నిద్రపోవాలి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. అడల్ట్స్ అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మినిమం 7 అవర్స్ పర్ నైట్ పడుకోవాలి. 7 to 8 అవర్స్ పడుకుంటే సరిపోతుంది. 65 దాటిన తర్వాత కొంచెం స్లీప్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. వాళ్ళు కూడా రఫ్లీ అరౌండ్ 6 to 7 అవర్స్ పడుకోవాల్సి ఉంటుంది. ఇంకా మరీ చిన్నపిల్లల విషయానికి వస్తే ఇన్ఫాంట్స్ అంటే 1 month నుంచి 12 months లోపల ఉన్న వాళ్ళు రఫ్లీ 14 to 16 అవర్స్ దాకా పడుకుంటారు. 14 to 18 అవర్స్ దాకా కూడా పడుకుంటారు. మనం చూస్తూ ఉంటాం, స్లీప్ లైక్ ఏ బేబీ అనే ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. సో దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఏంటంటే పడుకోవడం కానీ లేదా ఫీడింగ్ కానీ చేస్తుంటారు. కాబట్టి అప్ టు 1 year వాళ్ళకి 18 అవర్స్ దాకా కూడా నిద్ర అనేది అవసరం ఉంటుంది. పెరుగుతా 3 ఏళ్ళ దాకా వాళ్ళకి చిన్నపిల్లలకి 14 అవర్స్ స్లీప్ అవసరం పడుతుంది. అప్ టు 3 years ఆఫ్ ఏజ్ 14 అవర్స్ పర్ డే. 3 to 12 years ఈ మనకి టీనేజ్ రాకన్నా ముందు వరకు 3 years నుంచి వాళ్ళకి అరౌండ్ 12 అవర్స్ 10 to 12 అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ. మినిమం 10 అవర్స్ అయినా పడుకోవాలి వాళ్ళు. ఇంకా 12 years దాటిన తర్వాత అలా స్లోగా మన స్లీప్ రిక్వైర్మెంట్ తగ్గుతూ వస్తుంది. 18 years అడల్ట్హుడ్ రీచ్ అయ్యే టైంకి వాళ్ళకి మనకి అందరికీ అడల్ట్స్ 18 to 65 ఉన్న వాళ్ళకి 7 అవర్స్ అనే స్లీప్ అనేది కంపల్సరీ అండి. దానికన్నా తక్కువ పడుకుంటే దానివల్ల దుష్ప్రభావాలు వచ్చే సాధ్యత ఎక్కువ ఉంటుంది, అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్, అసలు స్లీప్ యాప్నియా అంటే ఏంటి? స్లీప్ యాప్నియా అనేది స్లీప్లో వచ్చే బ్రీదింగ్ డిఫికల్టీని స్లీప్ యాప్నియా అంటారు. సో దీన్ని ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే కూడా ఒక దానికి పేరు ఉంది. సో అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి? మనం పడుకున్నప్పుడు గాలి పీల్చుకోవడానికి మనకి అబ్స్ట్రక్షన్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అబ్స్ట్రక్షన్ అంటే బ్లాకేజ్ ఎక్కడ వస్తుందంటే మనకి ఎవరికైతే ఇక్కడ ఈ ఏరియాలో సాఫ్ట్ టిష్యూ ఎక్కువ ఉంటుందో, ఎస్పెషల్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, ఊబకాయం ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ ఎక్కువ సాఫ్ట్ టిష్యూ ఉండడం వలన పడుకున్నప్పుడు నాలుక వెనకబడి ఈ సాఫ్ట్ టిష్యూ అంతా మసిల్ టోన్ తగ్గడం వలన సాఫ్ట్ టిష్యూ కొలాప్స్ అయ్యి మనకి గాలి ప్రవాహానికి అడ్డంకి వస్తుంది, మనకి అబ్స్ట్రక్షన్ వస్తుంది. సో దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఈ గాలి మూవ్ అవ్వడానికి అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల మనకి సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ని స్నోరింగ్ లేదా గురక అని అంటారు. సో మరి ఓన్లీ గురక ఒకటే ప్రాబ్లం కాదు, ఈ ఎయిర్ మూవ్మెంట్కి అబ్స్ట్రక్షన్ వస్తుంది కాబట్టి మన ఆక్సిజన్ లెవెల్స్ కూడా రాత్రిపూట డిప్ అవుతూ ఉంటాయి. చాలాసార్లు కొంతమందికి బాగా సివియర్ స్లీప్ ప్రాబ్లమ్, గురక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ 70%, 60% దాకా కూడా డౌన్ అవుతూ ఉంటాయి. ఒక లెవెల్ తర్వాత బ్రెయిన్ దాన్ని ఆక్సిజన్ లెవెల్స్ని పసిగట్టి నిద్ర నుంచి మేలుకు వచ్చేలా చేస్తుంది. సో దాన్ని ఏమంటారంటే అరౌజల్స్ అంటారు. చాలా వరకు అరౌజల్స్ అనేది అన్డిటెక్టెడ్ ఉంటాయి. పర్సన్కి ఎవరైతే గురక పెడుతున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది మనం ఎన్నిసార్లు లేచామని నిద్రలో. కానీ కొన్నిసార్లు తెలిసి లేస్తుంటారు. వాళ్ళు చెప్తుంటారు, నాకు మధ్యలో డిస్టర్బ్ అవుతుంది, లేచి నేను యూరినల్స్కి వెళ్ళొచ్చాను, లేదా లేచి నీళ్లు తాగాను, లేదా కొంత ఆరిపోయింది, డ్రై అయింది కాబట్టి కొంచెం నీళ్లు తాగి పడుకున్నాను అని చెప్తుంటారు. అవి ఓన్లీ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దీస్ అరౌజల్స్. రియల్గా చెప్పాలంటే చాలాసార్లు ఆ రోజులు వస్తూ ఉంటుంది, నిద్ర మెలకు వస్తూ ఉంటుంది, కానీ కొంచెం అడ్జస్ట్ అయ్యి పడుకుంటూ ఉంటాం. సో దానివల్ల మనకి స్లీప్ కంటిన్యూస్గా ఉండదు, చాలా ఇంటరప్షన్స్ ఉంటాయి. ఇంటరప్టెడ్ స్లీప్ వలన వాళ్ళు పొద్దున్న లేచినా కానీ ఫ్రెష్గా అనిపించదు వాళ్ళకి. చూసే వాళ్ళకేమో బాగా పడుకున్నాడు అని చెప్తారు, బాగా గట్టి గురకబెట్టి మంచిగా పడుకున్నాడు అని అనిపిస్తుంది. కానీ పర్సన్ ఎవరైతే అంత గురకబెట్టి పడుకుని ఉంటారో వాళ్ళకి రిఫ్రెషింగ్ స్లీప్ ఉండదు. అందుకే పొద్దున్న లేచినప్పుడు తలనొప్పిగా ఉండడము, లేచిన తర్వాత ఒకలాగా అలసటగా ఉండడము, లెథార్జీగా ఉండడము, ఇంకొంచెం సేపు పడుకోవాలనిపించడము, అవన్నీ దీని లక్షణాలు.
ఓకే. సో సార్ స్లీప్ యాప్నియాకి అండ్ స్లీప్ డిప్రవేషన్‌కి, ఇన్సోమ్నియాకి ఈ మూడిటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఈ 3 డిఫరెంట్ కండిషన్స్. స్లీప్ యాప్నియా గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అది మనకు బ్రీదింగ్ ప్రాబ్లం వలన వచ్చే కండిషన్. స్లీప్ డిప్రవేషన్ అంటే ఇది మన మోడర్న్ లివింగ్ యొక్క రిజల్ట్ అది. చాలామంది మన కార్పొరేట్ సెక్టర్లో ఉంటారు, బిజీ ఆక్యుపేషన్స్లో ఉంటారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలోనూ, రియల్ ఎస్టేట్లోనూ, లేదా డాక్టర్స్, ఇంజనీర్స్, వీళ్ళందరికీ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ప్రాజెక్ట్స్ డెలివర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు బర్న్ మిడ్ నైట్ ఆయిల్. చాలామంది స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఏంటంటే రాత్రి అంతా కూర్చొని చదువుతూ ఉంటారు, వాళ్ళ నిద్రని ప్రయారిటైజ్ చేయకుండా అదర్ వర్క్ని ప్రయారిటైజ్ చేస్తారు. సో దాన్ని స్లీప్ డిప్రవేషన్ అంటారు. అంటే వాళ్ళకి స్లీప్ పడుకోవడానికి ఆపర్చునిటీ తక్కువ బికాస్ ఆఫ్ వన్ ఆర్ అదర్ రీజన్, బికాస్ ఆఫ్ వర్క్ లోడ్, ఆర్ స్లీప్ని ప్రయారిటైజ్ చెయ్యరు. సో దానివల్ల ఏంటంటే మేము ముందే మాట్లాడుకున్నట్టు 7 hours స్లీప్ అవసరం మనకి అడల్ట్స్కి. వాళ్ళు కంటిన్యూస్గా ఎవ్రీడే 5 hours పడుకునే వాళ్ళు ఉన్నారు, 6 hours పడుకునే వాళ్ళు ఉన్నారు. మన ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు అయితే నేను 4 hours పడుకుంటానని చెప్పినట్టున్నారు. మనకి రికార్డ్స్ ఉన్నాయి. చాలామంది మేనేజ్ చేయొచ్చు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది మనకి ఈ స్లీప్ డెట్ అనేది అక్యుములేట్ అవుతుంది. దీన్ని స్లీప్ డెట్ అంటారు. అంటే అదొక మనం తీసుకున్న లోన్, మన బాడీ నుంచి మనం తీసుకున్న లోన్, రోజుకి 1 గంట తీసుకుంటున్నాం. సో బాడీ మనం దాన్ని రీపే చేయాలి. రీపే చేయకపోతే బాడీ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. స్లీప్ డిప్రైవేషన్లో ఏమేమి బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ఓకే. సో స్లీప్ ఇన్సామ్నియా అంటే పేషెంట్కి పడుకోనికి ఆపర్చునిటీ ఉంది, వాళ్ళు కావాలంటే పడుకోవచ్చు, వాళ్ళు బెడ్ మీద కూడా వెళ్తారు. 9:30, 10 కల్లా దే హిట్ ద బెడ్, పడుకోవడానికి ట్రై చేస్తారు కానీ నిద్ర పట్టదు. 2-3 గంటలు 4 గంటలు వాళ్ళు బెడ్ మీదే రోల్ అవుతుంటారు కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. దాన్ని ఇన్సామ్నియా అంటారు. సో మెయిన్ డిఫరెన్స్ మనకి స్లీప్ డిప్రైవేషన్కి ఇన్సామ్నియా కంటే, ఒకటి స్లీప్ డిప్రైవేషన్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఇంకా ఇన్సామ్నియాలో వచ్చేసి వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది పడుకోవడానికి కానీ నిద్ర పోలేరు, వాళ్ళకి నిద్ర పట్టదు. సో దాన్ని ఇన్సామ్నియా అంటారు. ఓకే. గురక పెట్టడం అనేది ఇప్పుడు చాలా సాధారణంగా అయిపోయింది. అందరికీ కూడా ఎంగేజ్లో వాళ్ళకి కూడా గురక అనేది వస్తుంది. అసలు గురక అనేది అంటే కొందరు మంచిగా మీరన్న డీప్ స్లీప్ పోతున్నారు అనుకుంటూ ఉంటారు. అసలు ఇది గురక అనేది ఏమైనా హెల్త్ ఇష్యూనా? గురక అనేది ఒకటి స్లీప్ యాప్నియా అనే కండిషన్కి సంకేతం అవ్వచ్చు. గురక ఉన్న వాళ్ళకి అందరికీ ఉండకపోవచ్చు స్లీప్ యాప్నియా. మన దీన్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఒక టెస్ట్ చేస్తాం, దాన్ని స్లీప్ స్టడీ అంటాం, డయాగ్నోస్టిక్ స్లీప్ స్టడీ. సో దాంట్లో మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే, ఒక పేషెంట్ని స్లీప్ ల్యాబ్లో పడుకుంటారు, వాళ్ళకి వేరియస్ వైర్స్ కనెక్టెడ్ ఉంటాయి ఫ్రమ్ టాప్ టు బాటమ్. బ్రెయిన్కి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, అది బ్రెయిన్ వేవ్స్ని మానిటర్ చేస్తూ ఉంటాయి. ముక్కులో ఒక ఎయిర్ సెన్సార్ ఉంటుంది, అది మనకి ఊపిరి ఆగిపోతుందా లేదా అనేది దాంట్లో తెలుస్తుంది. చిన్న దగ్గర ఒకటి ఈఎంజీ అంటే మన మసిల్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది, చెస్ట్ రైజ్ ఎలా ఉంది అని ఒక బ్యాండ్ అక్రాస్ ద చెస్ట్, అబ్డామెన్ దగ్గర ఒక బ్యాండ్ ఉంటుంది, అది మన అబ్డామినల్ మూమెంట్ని మానిటర్ చేస్తుంది. సో ప్లస్ ఒక పల్స్ ఆక్సిమీటర్ మన ఆక్సిజన్ లెవెల్స్ ఏమవుతున్నాయి అని. సో గురక పెడుతున్నప్పుడు మన ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయా, ఎన్నిసార్లు డౌన్ అవుతున్నాయి, ఎన్నిసార్లు ఊపిరి ఆగిపోతుంది, ఎన్నిసార్లు బ్రీదింగ్ చేస్తున్నారు కానీ డీప్ బ్రీదింగ్ చేయట్లేదు, ఇవంతా డేటా మనకి ఈ స్లీప్ స్టడీలో తెలుస్తుంది. సో దాన్ని డయాగ్నోస్టిక్ స్లీప్ స్టడీ అంటారు. సో అది చేసిన తర్వాత మనకి గురక వలన బాడీకి ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది మనం పసిగడతాం. సో గురక ఉన్న వాళ్ళకందరికీ ప్రాబ్లం అని కాదు, ఎవరికైతే నెక్స్ట్ డే లేచిన తర్వాత ఫ్రెష్ ఉండదో, ఎవరైతే డే టైం ఎక్సెసివ్గా నిద్ర మత్తుగా ఉంటారో, స్లీపీనెస్గా ఉంటుందో, వాళ్ళు డెఫినెట్లీ ఈ స్లీప్ స్టడీ అనేది చేయించుకుని వాళ్ళకి స్లీప్ యాప్ని అనే ప్రాబ్లం ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల మన శరీరం పైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? అలాగే మొబైల్ ఫోన్ స్క్రీన్ టైం అనేది ఈ మధ్యకాలంలో అందరికీ చాలా పెరిగిపోయింది. ఇది మన నిద్ర మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఓకే. సో స్లీప్ డిప్రైవేషన్ మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎంత పడుకోవాలో అంత పడుకోకపోతే మన బాడీ మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది అనేది మీ ప్రశ్న. సో ఒకటి నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళలో చూస్తాం కామన్గా,
ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, డాక్టర్స్ కానీ, పోలీస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ రాత్రిపూట వాళ్ళు చేయాలి డ్యూటీ, అది కంపల్సరీ అది. సో ఏమవుతుంది, నేను కూడా ఒక జూనియర్ డాక్టర్గా ఉన్నప్పుడు నైట్ డ్యూటీస్ చేశాను. నిద్ర రాత్రి అంతా పడుకోకపోతే అబ్నార్మల్గా అపెటైట్ పెరుగుతుంది, క్రేవింగ్స్. నైట్ డ్యూటీలు ఉన్నప్పుడు చాక్లెట్లు కొనుక్కొని తినడం, బిస్కెట్లు కొనుక్కొని తినడం, జంక్కి పర్టికులర్గా అట్రాక్ట్ అవుతారు నిద్ర సరిగా పోకపోతే, స్లీప్ డిప్రైవ్డ్ ఉన్న వాళ్ళకి. ఇట్స్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. సో అలా జంక్ తినడం అలవాటై షుగర్కి క్రేవింగ్స్ పెరిగి వాళ్ళకి ఒబేసిటీ అనేది వస్తుంది. ఒబేసిటీ రావడం వల్ల ఇంకా వేరే అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, మనకి డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ పెరగడము, ఇవన్నీ లైఫ్ స్టైల్ ఇష్యూస్ దీనివల్ల వస్తాయి. సో స్లీప్ డిప్రైవేషన్ లాంగ్ టర్మ్లో అయితే బాడీ స్ట్రెస్లో ఉంటుంది. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి బాడీలో పెరుగుతాయి. కార్టిజాల్ ఫర్ ఎగ్జాంపుల్, అదొకటి స్ట్రెస్ హార్మోన్. బాడీలో స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాల్ బాగా ఎక్కువ ఉంటే మనకి మెటబాలిక్ సిండ్రోమ్, అంటే మనకి బ్లడ్లో షుగర్స్ పెరగడము, బీపీ పెరగడము, ఆ తర్వాత దాని రిలేటెడ్ హెల్త్ ఎఫెక్ట్స్, షుగర్, బీపీ అవన్నీ ఎక్కువ ఉంటే మనకి హార్ట్ ఎఫెక్ట్ అవ్వడము ఇన్ ద లాంగ్ రన్, బ్రెయిన్ స్ట్రోక్ రావడము, హార్ట్ ఫెయిల్యూర్, ఎరిథమియాస్ అంటే హార్ట్ అబ్నార్మల్గా కొట్టుకోవడము, ఇవన్నీ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఇవన్నీ ఒక రోజుకి వస్తాయని నేను చెప్పట్లేదు. ఇది మనం చెప్పేది ఏంటంటే స్లీప్ డిప్రైవేషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అదొక లైఫ్ లాంగ్ లైఫ్ స్టైల్ అయితే ఎవరికైతే అయి ఉంటుందో వాళ్ళకి ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో స్ట్రెస్, యాంగ్జైటీ మన నిద్రకి ఎంత మేరకు సమస్య తీసుకొస్తుంది? సో ఇప్పటివరకు నేను చెప్పింది ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో మీరు అడిగింది ఇప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో స్లీప్ డిప్రైవేషన్ వల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు వస్తాయి. మీరు చెప్పినట్టు స్ట్రెస్, బాడీ స్ట్రెస్లో ఉంటుంది, యాంగ్జైటీ, ఆ తర్వాత డిప్రెషన్, ఆ తర్వాత ఈ ఓవర్ థింకింగ్, డిప్రెషన్ అండ్ మెంటల్ హెల్త్ యాంగ్జైటీ ప్రాబ్లం వలన దేర్ పూర్ పర్ఫార్మెన్స్ అట్ వర్క్ ప్లేస్. వాళ్ళకి పూర్ స్లీప్ వలన ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దెబ్బతింటాయి, వాళ్ళ ఫోకస్ దెబ్బతింటుంది, వాళ్ళ మెమరీ లెవెల్స్ దెబ్బతింటాయి. సో దానివల్ల వాళ్ళ డే టైం వర్క్లో వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వర్క్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవ్వడం వలన వాళ్ళ కెరీర్ ప్రోగ్రెషన్లో ప్రాబ్లమ్స్ రావడము, ఆ తర్వాత పర్సనల్ రిలేషన్షిప్స్. నేను సరిగా నిద్రపోలేదంటే ఇంటికి పోయి నా పిల్లల మీద అరుస్తాను. ఆఫ్కోర్స్ మా హస్బెండ్ ఆర్ వైఫ్ కానీ స్పౌస్ మీద దే విల్ బీ బిట్ మోర్ ఇరిటబుల్. దానివల్ల పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇరిటబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ స్లీప్ డిప్రెషన్ వల్ల వస్తుంటాయి. ఓకే సార్, స్లీప్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు జనరల్గా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? సో మిస్టేక్స్ అంటే మనకి డే టు డే లైఫ్లో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వర్క్ ప్లేస్లో వాళ్ళు చేసే వర్క్లో మిస్టేక్స్ చేస్తుంటారు. అది కామన్గా మెడికల్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళు చాలా వరకు లేజినెస్ గాను, ల్యాక్ ఆఫ్ కేర్లెస్, లేదా ఇతనికి వర్క్ మీద శ్రద్ధ లేదనో ఇలాంటి ఒపీనియన్ ఫామ్ అవుతుంటుంది ఆర్డినరీ పీపుల్లో. కానీ వాళ్ళ మెడికల్ ప్రాబ్లమ్స్, అన్డయాగ్నోస్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండొచ్చు. దానివల్ల ఈ మనకి వర్క్ లైఫ్ అనేది అఫెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. సో వాళ్ళు వర్క్లో మిస్టేక్స్ చేస్తుంటారు, పర్సనల్ లైఫ్లో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంటారు, చాలా స్పాంటేనియస్గా, చాలా ఏమంటారు కేర్లెస్గా కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మనకి పూర్ స్లీప్ వలన ఇవన్నీ కూడా మనకి అఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో సార్ పిల్లల్లో స్లీప్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా గుర్తించాలి? ఇంతకుముందంతా మనము గురక అనేది ఒక వయసు వచ్చిన వాళ్ళకి, బాగా లావు ఉన్న వాళ్ళకే గురక అనేది మనం కామన్గా అనుకునే వాళ్ళం. ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది చాలా కామన్గా పెరిగిపోయింది. చిన్న చిన్న పిల్లలు మన కమ్యూనిటీస్లో చూస్తుంటాం, వాళ్ళు లావు ఉంటారు. ఎందుకంటే ఒకటి వాళ్ళు తినే ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు, అవుట్ సైడ్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్ వచ్చేసాయి, చాక్లెట్స్, బిస్కెట్స్ ఎక్కువ తింటారు, ఇంట్లో ఫుడ్ తినరు, ఎప్పుడు ఆర్డర్ చేసుకుందామని అది వాళ్ళది ఒక హ్యాబిట్ అయిపోయింది. సో ఆ అబ్నార్మల్ ఫుడ్ ప్యాటర్న్ వలన వాళ్ళందరికీ చైల్డ్హుడ్ ఒబేసిటీ, చిన్న వయసులోనే 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలే ఊబకాయంతో సఫర్ అవుతాను, ఒబేసిటీతో. సో దానివల్ల వాళ్ళకి గురక వస్తుంది. ఇంకొకటి కామన్ రీజన్ ఫర్ చైల్డ్హుడ్ స్నోరింగ్ వచ్చేసి అడినోటాన్సిలర్ హైపర్ట్రోఫీ.
అడినాయిడ్స్, టాన్సిల్స్ అనే చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి మనకి. నోరు ఓపెన్ చేసి మనం చెక్ చేస్తే అటువైపు ఇటువైపు టాన్సిల్స్ అని ఉంటాయి. ఆ టాన్సిల్స్ చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్ వలన, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వలన సైజులో పెరుగుతాయి. సో టాన్సిలర్ హైపర్ట్రోఫీ దట్ ఈస్ ఎ వెరీ కామన్ కాజ్ ఫర్ స్నోరింగ్. సో ఒబేసిటీ లేదు, చిన్నపిల్లలు గురకబెడుతున్నారంటే ఫస్ట్ థింగ్ మనం చెక్ చేయించాల్సింది వాళ్ళకి టాన్సిలర్ హైపర్ట్రోఫీ ఉందా, అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంది. సింపుల్ ఎక్స్రేతో మనకి తెలుస్తాయి ఇవి. ఆర్ సింపుల్ ఎగ్జామినేషన్, ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్తో కూడా మనకి టాన్సిల్స్ ఉన్నాయా లేదని తెలుస్తాయి. అవి ఉంటే అవి ఆపరేషన్ చేసి తీపిస్తే మనకి చిన్నపిల్లల్లో గురక అనేది కంప్లీట్గా పోతుంది. ఓకే. సో స్లీపింగ్ పిల్స్ అనేది ఏ స్టేజ్ వాళ్ళకి, అంటే అది ఏజ్ పరంగా కావచ్చు లేదా నిద్ర పట్టని వాళ్ళకి కావచ్చు, ఏ స్టేజ్ వాళ్ళకి అసలు స్లీపింగ్ పిల్స్ వరకు వెళ్ళాలి? అసలు స్లీపింగ్ పిల్స్ అనేది అలవాటైతే అది మంచిదేనా కాదా? ఇప్పుడు ఇన్సామ్నియా అనే కండిషన్లో మనం స్లీపింగ్ పిల్స్ అనేది అవసరం పడవచ్చు. ఇన్సామ్నియా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, వాళ్ళకి పడుకునేకి ఆపర్చునిటీ ఉంది, ఆయన కానీ నిద్ర పట్టట్లేదు. సో అది ఇన్సామ్నియా అనేది. సో ఇన్సామ్నియాకి చాలా రీజన్స్ ఉంటాయి. మనకి రూట్ కాజ్ మీద మనం ఫోకస్ చేయాలి ఫస్ట్. స్లీపింగ్ పిల్స్ గురించి డైరెక్ట్గా వెళ్ళకూడదు. సో ఎందుకు నిద్ర పట్టట్లేదు, వాళ్ళకు హ్యాబిచువల్ అది. స్లీప్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ హైజీన్ అంటే ఒక సెట్ ఆఫ్ డిసిప్లిన్స్ టు ఫాలో టు గెట్ గుడ్ స్లీప్, దాన్ని స్లీప్ హైజీన్ అంటారు. అంటే మన ఒక టైం టేబుల్ ఆఫ్ ఫాలోయింగ్ అస్లీప్, గెటింగ్ అప్ అట్ ద సేమ్ టైం, రోజు ఒకే టైం పడుకోవడం, ఒకే టైంకి లేవడం, అదొక డిసిప్లిన్. దాని ఇట్స్ పార్ట్ ఆఫ్ స్లీప్ హైజీన్. అండ్ ఎక్సెసివ్ కాఫీ టీ తాగకుండా ఉండడం, దట్ ఈస్ స్లీప్ హైజీన్. 6 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ కాఫీ టీ తాగితే మనకు స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. సో అది అవాయిడ్ చేయాలి. ఎక్సెసివ్ స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్, దానివల్ల కూడా మన స్లీపింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎక్సెసివ్ డే టైమ్ నాపింగ్, దానివల్ల కూడా రాత్రిపూట నిద్ర పట్టదు. స్క్రీన్ టైం, మన స్క్రీన్ ప్రతి ఒక్క మొబైల్స్లో, కంప్యూటర్స్లో ఏదైతే బ్లూ లైట్ అనేది ఒకటి ఎమిట్ అవుతూ ఉంటుంది మనకి. ఆ బ్లూ లైట్ వచ్చేసి మన రెటీనాని యాక్టివేట్ చేయించి మెలటోనిన్ అని ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేయకుండా చేస్తుంది. సో పర్టికులర్లీ 2 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ మీరు స్క్రీన్ చూస్తూ కూర్చున్నారంటే ఏదైతే హార్మోన్ మన బాడీలో నైట్ టైం ప్రొడ్యూస్ అవుతుందో, ఏదైతే హార్మోన్ మన బాడీకి నిద్రని ఇస్తుందో దాన్ని మెలటోనిన్ అంటారు. మీరు 2 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ మీరు ఏదైనా ఫోన్ స్క్రీన్ చూస్తూ కూర్చున్నారంటే దానిలో వచ్చే బ్లూ లైట్ వలన మీకు మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, రాదు. సో మెలటోనిన్ రాకపోతే మీకు, మెలటోనిన్ లేకపోతే నిద్ర పట్టదు. సో 2 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ డోంట్ వాంట్ వాచ్ స్క్రీన్. సో ఇలాంటి సింపుల్ చేంజెస్ చేయడం. ఇంకోటి సన్లైట్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. మనకి పగలపూట మీరు సన్లైట్ 7 to 9 మధ్యలో సన్లైట్ ఎక్స్పోజర్ ఉందనుకోండి, మీకు ఆ టైంలో బాడీలో మెలటోనిన్ అనేది సప్రెస్ అవుతుంది. పొద్దున్న లేచిన వెంటనే సన్లైట్ చూసిన వెంటనే మెలటోనిన్ తగ్గుతుంది, రాత్రి చీకటైన వెంటనే మెలటోనిన్ పెరుగుతుంది. సో మార్నింగ్ పూట మీకు సన్లైట్ లేకుండా అది సప్రెస్ కాలేదంటే రాత్రిపూట పెరగదు. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్, ఇఫ్ యు ఆర్ నాట్ యూస్ టు గెటింగ్ సన్ ఎక్స్పోజర్ ఇన్ ద మార్నింగ్ ఆర్ గెటింగ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ద మార్నింగ్, పొద్దున పూట లేవండి, 7 to 9 మధ్యలో కొంచెం సన్లైట్లో వాకింగ్ చేయండి ఒక అరగంట, ఆర్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అది చేస్తే మీకు రాత్రి నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకొకటి, ఈవినింగ్ పూట చాలామంది జిమ్కి వెళ్తుంటారు. ఓకే, గోయింగ్ టు జిమ్ ఈజ్ గుడ్ థింగ్. కానీ మీరు హెవీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఫర్ ఎస్పెషలీ వెయిట్స్ చేయడము, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటే బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్, మసిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఈవినింగ్ పూట చేస్తే మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. సో బాడీ అడ్రినలిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అడ్రినలిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, కార్టిజాల్ అవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈవినింగ్ పూట 7, 8, 9 o'clock మీరు జిమ్లో కూర్చుని ఐరన్ పంప్ చేశారు, 10 o'clock పడుకోమంటే పడుకోలేరు. ఎందుకంటే బాడీ ఈజ్ ఇన్ హైటెండ్ స్టేట్ ఆఫ్ అరౌజల్. సో ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు నిద్ర ప్రాబ్లం అంటే ఈవినింగ్ చేయొద్దు, మీరు మార్నింగ్ చేయండి. సో ఇలా ఇవన్నీ ప్రిన్సిపల్స్ వచ్చేసి మనకి స్లీప్ హైజీన్ అంటారు. ఈ సింపుల్ చేంజెస్ మీరు లైఫ్లో చేసుకున్నారంటే మీకు ఏ స్లీపింగ్ పిల్ అవసరం పడదు, మంచిగా నిద్రపోతారు. ఇంకోటి ఫుడ్ మీద కూడా చాలా ఇంపార్టెంట్. హై షుగర్, ఏదైతే మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే తిన్న వెంటనే మన బ్లడ్లో ఎంటర్ అయ్యే ఫుడ్, అంటే డైజెషన్కి ఎక్కువ టైం పట్టదు. వైట్ రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆర్ జస్ట్ ప్లెయిన్ షుగర్, స్వీట్స్, అవన్నీ తిన్న వెంటనే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగాయంటే మనకి వేరే హార్మోన్స్ కూడా మనకి వస్తాయి ఇన్ యాక్షన్. సో పడుకునే ముందు
హై షుగర్ ఫుడ్ తినొద్దు. ఇంకోటి, పడుకోవడానికి 2-3 అవర్స్ ముందే తిని పడుకోండి, సో దట్ యువర్ బ్లడ్ షుగర్స్ ఆర్ ఆల్రెడీ స్టెబిలైజ్డ్, దెన్ యూ గెట్ బెటర్ స్లీప్. సో 7 o'clock లోపలే తినేస్తే దట్ ఈస్ ఆల్సో బి కాంట్రిబ్యూటరీ టువర్డ్స్ గుడ్ స్లీప్. అండ్ ఈటింగ్ హై ప్రోటీన్ ఫుడ్ ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్, ఏదైతే మనకి స్లోగా డైజెస్ట్ అవుతాయో అలాంటి ఫుడ్స్ తింటే, ఏదైతే షుగర్ స్పైక్స్ ఇవ్వవో అలాంటి ఫుడ్స్ తింటే కూడా మనకి నిద్ర అనేది క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ మనకి స్లీప్ హైజీన్ మెజర్స్. ఇవి ఇవి పాటిస్తే చాలా వరకు మనకి ఏ పిల్స్ అవసరం లేకుండా మంచి నిద్ర అనేది వస్తుంది. ఓకే. సో నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు నిద్రని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? చాలా డిఫికల్ట్ అండి ఇది. ఎందుకంటే నేను ఐ స్పీక్ టు లాట్స్ ఆఫ్ స్లీప్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ ఐటీ సెక్టర్లో కానీ, అంబులెన్స్ నడిపే వాళ్ళు కానీ, ఇలాంటి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు నైట్ షిఫ్ట్లోనే ఉంటారు. సో అది చాలా కష్టం. ఎందుకంటే మనం బాడీ అనేది న్యాచురలీ మేడ్ టు స్లీప్ అట్ నైట్. మనకి డిజైన్ అలా ఉంది. బాడీ చీకటి అయితే పడుకోవాలనేది బాడీ డిజైన్. కానీ వీళ్ళు అగెయిన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్ రాత్రిపూటనే వర్క్ చేస్తూ ఉంటారు. పగలపూట పడుకోవడానికి వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది, కానీ వాళ్ళు చెప్తారు నేను 9 గంటలకు మా ఇంటికి వెళ్తాను, తినే లోపల 10 గంటలు 10:30 అవుతుంది, పడుకుంటాను కానీ 1:30కి 2 గంటలకు లేచేస్తాను నేను. ఎందుకంటే ఒకటి, బికాస్ దట్ ఈస్ బాడీ ఈజ్ నాట్ డిజైన్ టు స్లీప్ డ్యూరింగ్ డే టైమ్. సో వెరీ వెరీ డిఫికల్ట్. సో నేను చెప్పేది ఏంటంటే సింపుల్ టిప్స్. అట్లీస్ట్ మీ రూమ్ మంచిగా డార్క్ చేసుకోండి, టెంపరేచర్ కూల్ పెట్టుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటకి ఎందుకు చాలామంది లేస్తారంటే కిటికీ నుంచి సూర్యుడు వస్తుంటాడు, హీట్ పెరుగుతుంది, లైట్ వస్తుంటుంది. అవి సమ్ ఆఫ్ ద రీజన్స్ టు గెట్ అరౌజల్ ఈజీలీ. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు డార్క్ చేసుకోండి రూమ్ని. ఏమన్నా నాయిసెస్ రాకుండా డోర్ వేసుకోండి, పిల్లలు రాకుండా, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రాకుండా రూమ్లోకి. ఇఫ్ యూ కెన్ డూ సమ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్స్ అలాంటివి పెట్టుకోగలిగితే పెట్టుకోండి. ఐస్ క్లోజ్ చేసుకోవడానికి అవి యూ కెన్ యూస్ దట్ అండ్ రెడ్యూస్ ద ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్. అవన్నీ చేసి మీరు పడుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ఓకే. సో సార్, స్లీప్ టెస్ట్ అంటే ఏంటి, అది ఎప్పుడు చేయించుకోవాలి? సో మీకు మోస్ట్ ఇంపార్టెంట్లీ గురక వస్తుంటే, లౌడ్ స్నోరింగ్. సో ఏ స్నోరింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అంటే స్నోరింగ్ దట్ ఈస్ హర్డ్ అక్రాస్ ద డోర్, అంటే మనం పడుకున్న రూమ్లో పక్క రూమ్లో కూడా వినిపించేంత లౌడ్ స్నోరింగ్ ఉంటే మీరు ఖచ్చితంగా స్లీప్ స్టడీ అనేది చేయించుకోవాలి. మైల్డ్ స్నోరింగ్ చాలామంది చేస్తుంటారు, ఎస్పెషల్లీ టైర్డ్ ఉన్నప్పుడు. దట్ మే నాట్ బి సిగ్నిఫికెంట్. 2, ఒబేసిటీ. మీ బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేసుకోండి. 30 కన్నా అబవ్ ఉంటే, ఆర్ యువర్ నెక్ సర్కంఫరెన్స్ అది ఎక్కువ ఉంటే, 17 inches కన్నా ఎక్కువ ఉంటే, లేదా మీకు బ్లడ్ ప్రెషర్ ఉంటే, బీపీకి మందులు వాడుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గురక పెడుతున్నారు, బీపీకి మందులు వాడుతున్నారు, స్లీప్ యాప్నియా ఉండే రిస్క్ చాలా హై ఉంటుంది. సో అప్పుడు స్లీప్ స్టడీ అనేది అవసరం ఉంటుంది. అండ్ ఇన్ జనరల్గా మీ యూజ్ అ క్వశ్చనైర్ ఫర్ రిస్క్ ప్రొడిక్షన్, బట్ ఇవి మెయిన్ రీజన్స్, హై బాడీ మాస్ ఇండెక్స్, లౌడ్ స్నోరింగ్, and having hypertension. So these are simple things that can guide you towards and daytime sleepiness. రాత్రంతా పడుకున్నారు కానీ పగలపడే ఫ్రెష్నెస్ రావట్లేదు, ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర వస్తుంది, కంప్యూటర్ మీద ఉన్నారు వర్క్ చేస్తూ కానీ కళ్ళు మూసిపోతున్నాయి, మీటింగ్లో ఉన్నారు అటెన్షన్ పే చేయలేకపోతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు స్లీప్, మీరు 7 hours పడుకుంటూ ఉండొచ్చు కానీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ మే నాట్ బి గుడ్. అలాంటి వాళ్ళు స్లీప్ స్టడీ అనేది, డయాగ్నోస్టిక్ స్లీప్ స్టడీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. నిద్ర సరిగ్గా లేకపోతే మైండ్ అండ్ హార్ట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఓకే. సో నిద్ర సరిగ్గా లేకపోతే, ఎస్పెషల్లీ స్లీప్ యాప్నియాతో, మనకు నేను చెప్పినట్టు కార్టిజాల్, అడ్రినలిన్ అనే స్ట్రెస్ హార్మోన్స్ బాగా ఎక్కువ అవుతాయి. సో హార్ట్ మీద పర్టికులర్లీ ఇట్ పుట్స్ యూ అట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, అంటే హార్ట్ అటాక్స్, అరిథమియాస్ అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, మన గుండె వేగంగా కొట్టుకోవడం, అరిథమియాస్ అంటారు దాన్ని, ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం అది. 3, హార్ట్ ఫెయిల్యూర్, అంటే గుండె పంప్ ఫంక్షన్ అనేది తగ్గిపోవడం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. 3, హార్ట్ మీద ఎఫెక్ట్. 4, సడన్ కార్డియాక్ డెత్స్. చాలామంది చాలా ఒబేస్ ఉన్నవాళ్ళు, ఎక్స్ట్రీమ్ మార్బిడ్ ఒబేసిటీ ఉన్నవాళ్ళు, దే ఆర్ అట్ అ వెరీ హై రిస్క్ ఆఫ్ హ్యావింగ్ సడన్ కార్డియాక్ డెత్ ఇన్ ద
ఇన్ ద నైట్. అండ్ ఓవరాల్ ఈ స్లీప్ యాప్ని ఉన్న వాళ్ళకి దెర్ ఆర్ సెవరల్ స్టడీస్ టు ప్రూవ్ దట్ లాంగెవిటీ, వాళ్ళు ఎంతకాలం బతుకుతారనేది అన్ట్రీటెడ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు స్లీప్ యాప్నియా లేని వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు తక్కువ కాలం బతుకుతారు. సో మార్టాలిటీ కూడా వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో సార్ స్లీప్ సైకిల్ అంటే ఏంటి, డీప్ స్లీప్ అనేది ఎంత ముఖ్యమైనది? సో స్లీప్ సైకిల్ మనకి నా స్లీప్లో 4 స్టేజెస్ ఉంటాయి. బ్రాడ్లీ 2 స్టేజెస్. ఒకటి ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. మీరు చాలామందిని అబ్జర్వ్ చేసి ఉంటారు, పడుకున్నప్పుడు కళ్ళగుడ్డు మూవ్ అవుతూ ఉంటుంది కింద, అబ్జర్వ్ చేసే ఉంటారు. సో దే ఆర్ ఇన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. అదే డీప్ స్టేజ్ ఆఫ్ స్లీప్ అది. సో ఆ టైంలోనే మనం డ్రీమ్ కూడా చేస్తాం. మన డ్రీమ్స్ కూడా వచ్చేది ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. రెండో స్టేజ్ ఆఫ్ స్లీప్ దాన్ని నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటారు, NREM. NREM కూడా 3 స్టేజెస్లో డివైడ్ ఉంటుంది, NREM 1, 2 and 3. సో మనం పడుకున్న వెంటనే ఫస్ట్ మనం NREM స్టేజ్లో ఎంటర్ అవుతాం. NREM అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ ఆఫ్ స్లీప్, స్టేజ్ 1. స్టేజ్ 1 and 2 షాలో స్లీప్ ఉంటాయి. అంటే మనము ఆ NREM స్టేజ్ 1 and 2లో ఉన్నప్పుడు లేపిస్తే టక్కుమని లేస్తాం. NREM స్టేజ్ 3 అంటే డీప్ స్లీప్. అది చాలామంది మనం స్లీప్ స్టడీ చేస్తుంటాం కదా, స్టేజ్ 3కి రీచ్ అవ్వరు, డీప్ స్లీప్కి వెళ్ళలేకపోతున్నారు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ స్లీప్ యాప్నియా ఆల్సో. స్టేజ్ 3. సో స్టేజ్ 3లో మనకి చాలా డీప్ స్లీప్లో ఉంటాము. మనం లేపించిన త్వరగా లేవము. ఒకళ్ళు లేచినా కానీ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఎక్కడున్నామో తెలియక అలాంటి పరిస్థితిలో ఉంటాం. దాన్ని NREM స్టేజ్ 3 అంటారు. ఆ స్టేజ్ 3 అయిన తర్వాత మనకి REM స్లీప్ వస్తుంది. REM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. అక్కడ మనకి డ్రీమ్స్. సో స్లీప్ స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద నైట్లో మనకి REM తక్కువ ఉంటుంది, అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ తక్కువ ఉంటుంది. NREM 1, 2, 3 ఎక్కువ ఉంటాయి. కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో మనకి REM ఎక్కువ ఉంటుంది. సో ఈ ఒక సైకిల్ ఆఫ్ స్లీప్లో స్టేజ్ NREM స్టేజ్ 1, 2, 3 REM ఈ 4 స్టేజ్లు కంప్లీట్ అవ్వాలంటే 1.5 hours పడుతుంది. అది ఒక సైకిల్ ఆఫ్ స్లీప్. అలా మనకు ఓవర్ నైట్ 4 to 5 cycles ఉంటాయి. ఇంకొంచెం 6 cycles వరకు ఉంటాయి. 8 hours అంటే 7 to 8 hours అంటే ఒక 5 to 6 సైకిల్స్ అవుతూ ఉంటాయి. ఇనిషియల్ సైకిల్స్లో మనకి NREM ఎక్కువ ఉంటుంది, REM తక్కువ ఉంటుంది. లేటర్ పార్ట్ ఆఫ్ ద నైట్లో REM కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే పొద్దున్న లేచినప్పుడు మనం ఎప్పుడు డ్రీమ్స్తో లేస్తుంటాం. నేను ఏదో డ్రీమ్ చేస్తూ లేస్తాం. ఆ టైంలో మనకు లేచే టైంలో REM స్టేజ్ అనేది నడుస్తుంటుంది ఎక్కువ. అందుకని సో మంచి నిద్ర కోసం మీరు అడ్వైస్ చేసే డైలీ హ్యాబిట్స్ ఏంటి సార్? సో మంచి స్లీప్ కోసం మనం చేయాల్సింది ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. స్లీప్ని కూడా మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం స్లీప్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. దెర్ ఇస్ నో గ్లామర్ ఇన్ సేయింగ్ నేను ఇంతే పడుకుంటాను. కొంతమంది చెప్తారు నేను చాలా హార్డ్ వర్కింగ్ కాబట్టి నేను 4 గంటలే పడుకుంటాను అని. అది కంప్లీట్లీ రాంగ్. మీరు చదువుకునే స్టూడెంట్ అయినా కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా కానీ, మీ చదువుల్లో మీకు మంచి మార్కులు రావాలన్నా, వర్క్లో మంచి రిజల్ట్స్ రావాలన్నా మంచి స్లీప్ చాలా అవసరం. మీరు 4 hours పడుకొని మీరు ఎంత చదువుకున్నా కానీ ఎగ్జామ్ టైంలో గుర్తు రావాలంటే మంచి స్లీప్ కావాలి. మీరు చదువుకున్నదంతా ప్రాసెస్ అయ్యి కన్సాలిడేట్ అవ్వాలంటే మంచి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే కన్సాలిడేట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ మనము స్లీప్ కూడా మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ భాగమని గుర్తించి దానికి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి డిసిప్లిన్ ఫాలో చేయడం. నిద్రకి ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. ప్రతిరోజు ఒకే టైంకి బెడ్కి పోవాలి, ఒకే టైంకి లేవాలి. ఈరోజు నేను 12 గంటలకు పడుకుంటా, నెక్స్ట్ డే 9 గంటలకు పడుకుంటా అంటే బాడీ ఒక రిథంలో ఎప్పుడు వెళ్ళలేక డైలీ ఒకే టైం మెయింటైన్ చేయాలి పడుకునేది. కానీ వీకెండ్ వచ్చింది కాబట్టి నేను 1 గంట దాకా సినిమా చూస్తా, అలా చేయకూడదు. ఓకే, మీరు 10కి పడుకుంటారా, 10కి పడుకోండి, అంత లోపల సినిమా చూసుకొని కావాలంటే. అదొకటి ఒక డైలీ ఒక సిస్టమ్ అనేది ఇదనేది మెయింటైన్ చేయాలి. ఇంకోటి స్క్రీన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్, తగ్గించాలి. ఎక్కువ మీరు స్క్రీన్ అలవాటు చేసుకుంటే మీ బ్రెయిన్ అంతే డిస్టర్బ్ అవుతుంది. పర్టికులర్లీ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఓ మెలటోనిన్ అనే హార్మోన్ అనేది సప్రెస్ అవుతుంది ఎక్సెసివ్ స్క్రీన్ టైం వలన, పర్టికులర్లీ టువర్డ్స్ ద బెడ్ టైమ్. సో అట్లీస్ట్ 1 to 2 hours బిఫోర్ బెడ్ టైమ్ డూ నాట్ వాచ్ ఎనీ స్క్రీన్. అండ్ సన్షైన్ ఎక్స్పోజర్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఆల్సో వెరీ
important, and good diet with less refined carbs, more protein and more complex carbohydrates. సో ఇవనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, స్లీప్ డిజార్డర్స్ గురించి, అలాగే మంచి నిద్రపోకపోతే మన శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయం, అలాగే ఏ స్టేజెస్లో ఎంతవరకు నిద్రపోవాలి, ఈ విషయాలన్నీ మాకున్న డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.